సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం. రాగద్వేషాలను జయించలేనంతకాలం మన జన్మ పునరపి పునరపి మరణంగా జీవన చక్రంలో తిరుగాడుతూనే ఉంటుంది. రాగద్వేషాలను వీడకపోతే పారమార్థిక పరమపద సోపానంలో మనం పాముల నోట చిక్కుకొని కిందికి దిగజారిపోతూనే ఉంటాం. ఈ సందర్భంగా బాబా పలికిన అమృత పలుకుల్ని ఇప్పుడు విందాం. అందరి దేవుళ్ళు ఆకాశమందే ఉన్నారు. అందరి అవసరాలు భూమిపైనే ఉన్నాయి. మనమందరం భూమిపైనే ఉన్నాం. ఆకాశానికి ఎదుగుటయా, భూమిలోకి ఒదుగుటయా అనేది మీరే నిర్ణయించుకోండి. కానీ ఒక్క మాట, మనం చేరుకోవలసింది పైకే. మనం చేరుకునే మార్గంలో ఎదురయ్యే ప్రలోభాలకు లొంగిపోతే, వ్యామోహాల నోట చిక్కితే అధపాతాళానికి జారిపోతాం. బాబా చెప్పిన మాటలను బట్టి అదృష్టవశాత్తు మనకు ఆత్మజ్ఞానాన్ని కలిగించేది, ఉత్తమ గతిని చేర్చేందుకు నిచ్చెన వంటిది సాయి పదం. బాబానే సంపూర్ణంగా నమ్మి బాబా అడుగుజాడలో నడిస్తే జన్మభూమిపైనే ధన్యమవుతుంది. ప్రార్థించో, తపస్సు చేసో భగవంతుడి కరుణను సంపాదించి మనకు కావలసింది వరంగా పొందుతాం. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. కోరినది ఏదైనా కాదనకుండా భగవంతుడు వరంగా ప్రసాదిస్తాడు. అడిగినదేది కాదనకుండా ఇస్తాడనే రాక్షసులు ఎన్నో కఠోర తపస్సులు చేసి భగవంతుని అనుగ్రహం సంపాదించి లెక్కలేనన్ని వరాలు పొందారు. చివరికి అవే వరాలు వారికి చివరిలో ప్రాణాంతకంగా పరిణమించిన సందర్భాల గురించి మనం పురాణాల్లో చదువుకున్నాం. కానీ సద్గురువు తీరే వేరు. సద్గురువు మనం కోరినది మనకివ్వడం కాక, మనకేది మంచిదో ఏది చెడ్డదో వివేచించి శుభమైన దానినే ప్రసాదిస్తారు. కాబట్టి మన కంటికి రెప్పలా కాపాడే బాబాకు మనకేది మంచి ఏది చెడు అనేది తెలుసు. కాబట్టి మన జీవితాన్ని బాబానే మలుస్తారు. మనం సాయి స్మరణలో, సాయి ధ్యాసలో గడిపితే చాలు. आवडे निरांतर हेची ध्यान रूप पाहता लोचाने सुख झाले हो सगनी तो विठ्ठल बरोबा